నేను సవాల్ చేసిన రేవంత్ రెడ్డి, నువ్వు చెప్పిన మాట వాస్తవం అయితే, నీ మాటల్లో నిజముంటే నీ ఊరు సొంత ఊరు కొండారెడ్డిపల్లె, వంగూరు మండలం అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లె. దమ్ముంటే నువ్వు నేను పోదాం కొండారెడ్డిపల్లె. సెక్యూరిటీ వద్దు, అధికారులు వద్దు, ఎవరొద్దు, ఒకటే కారులో పోదాం. మనం పోయి ప్రజల కాడ కూర్చుందాం, రైతుల కాడ కూర్చుందాం. నీ ఊళ్ళే, నీ సొంత ఊళ్ళే రైతులు కింద 100% రుణమాఫీ అయిందని చెప్తే నా రాజీనామా అక్కడనే వాడేసి అక్కడికే పీక్తా అని చెప్పిన. సమాధానం రాదు. నేను ఇంకొక మాట కూడా అన్నా, సరే కొండారెడ్డిపల్లె పోయేందుకు నీకు ముఖం లేకపోతే కొడంగల్ పోదాంపా, కొడంగల్ పోదాం, కోసిగి పోదామా, దౌలతాబాద్ పోదామా, బొమ్మరాజ్పేట పోదామా, ఇంకేడికి పోదామా చెప్పు, గుండమల్లి పోదామా, యాడికి పోదామా చెప్పు. ఆ మండలం పోయి కూసుందాం. ఎంత అయింది రుణమాఫీ? ఎక్కడన్నా ఒక్క ఊళ్ళో ఒక్క మండలంలో 100% అయిందని నువ్వు చెప్తున్న మాట నిజమైతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారిని అడిగిన. సమాధానం లేదు, స్పందన రాదు. ఎందుకంటే పచ్చి దగాబాజు ముచ్చటాన్ని ఆయనకు కూడా తెలుసు. ఇక అన్నింటికన్నా హైలైట్ ఏంటంటే 49,000 కోట్లకెళ్లి మొత్తానికి 17,700 కోట్లకు కట్ చేసుకుంటా కోసుకుంటా తీసుకొచ్చింది. మేమందరం ఏమనుకున్నాం, 17,000 కోట్లు నిజంగానే పడ్డాయేమో అకౌంట్లో అని మేము అనుకున్నాం. నిన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సావు కబురు సల్లగా చెప్పిండు. ఆ బ్యాంక్ వాళ్ళ మీటింగ్ పెట్టిండు. మళ్ళా అలా ఉపన్యాసంలో చెప్తుండు ఇంగ్లీష్ లో. ఎవరు? బట్టి విక్రమార్క గారు. రైతులకు ఇంగ్లీష్ రాదు కదా, చెప్పేటోడు లేడు కదా అనుకున్నాడు. వచ్చిన వాళ్ళకి చదువుకున్న వాళ్ళు ఉన్నాం కదా కొంతమంది. ఏం చెప్తాను ఎరికేనా? ఇగో మేము మీకు ఇప్పటివరకు 7,500 కోట్లే పడ్డాయి రైతుల ఖాతాలల్లా, మిగతాయి కూడా ఇవ్వాలే, జర మనం సర్దుబాటు చేసుకుందాం అని మాట్లాడుతున్నాడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఒక్కసారి నేను మిమ్మల్ని ఆలోచించమని అడుగుతున్నా. ఎక్కడ 49,000 కోట్లు, ఎక్కడ 7,500 కోట్లు? అంటే ఎంత? 7వ వంతు కూడా కాలే. కానీ సిగ్గులేని ముఖ్యమంత్రి, సిగ్గులేని ప్రభుత్వం ఇవాళ రైతులను మోసం చేసే క్రమంలో, ఇక్కడికే దీన్ని ఖతం చేసే క్రమంలో ఆలోచన చేస్తా ఉన్నారు. మీరు చూడండి, నేను ఇవాళ మీకు చేవెళ్ల వేదికగా చెప్తా ఉన్నా. ఇప్పుడు మళ్ళా డ్రామాలు ఆడుతున్నారు. చేస్తాం మమ్మల్ని నమ్ముండ్రి, చేస్తాం మేము కట్టుబడి ఉన్నాం అని చెప్పి తప్పుడు కూతలు గుస్తా ఉన్నారు. నేను చేవెళ్ల రైతన్నలకు, రంగారెడ్డి జిల్లా రైతన్నలకు, వికారాబాద్ జిల్లా రైతన్నలకు, మేడ్చల్ జిల్లా రైతన్నలకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతన్నలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడు చెప్పేది, యాచించి తెచ్చుకున్నాడు కాదు, శాసించి తెచ్చుకోవాలి. మోసం చేసినోన్ని గల్లా వట్టి నిలదీయాలి.